ఇక్కడ ఉంచండి చిన్న పోస్టర్ పుష్ప 2 12:35 షో, కాకపోతే 1:05కి స్టార్ట్ చేస్తారంట. నిన్న మనము గోల్డ్ బార్ ఓపెన్ చేసినాం కదా, అన్బాక్సింగ్ చేసినాము. అందులో నేను 1 ounce 31.1 గ్రామ్ అని చెప్పినాను, 31 grams అని చెప్తున్నాను కదా 1 ounce. కాకపోతే మనం గూగుల్లో కొడితే 1 ounceకి 28 grams అనే వస్తుంది. చాలామంది 1 ounce 28 grams అన్నా అని మెసేజ్ చేస్తున్నారు. కాకపోతే అది దాని కిందనే గూగుల్ కిందనే ఇంకోటి రాసింటారు, ట్రాయ్ ounce వచ్చేసి ఈక్వల్ టు 31.1 గ్రామ్ అనమాట. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఈరోజు జున్ను కూడా డైరెక్ట్గా ఇన్ పర్సన్ క్లాసెస్ ఉన్నాయి, అందుకోసమనే జున్ను కూడా కార్ తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను, పుష్ప 2 మూవీకి. కాకపోతే కార్ లేదు, ఏం చేయాలో తెలియదు. బైక్లో వెళ్దామా ఊబర్లో వెళ్దామా అనేది ఇంకా డిసైడ్ అవ్వాలా. టికెట్స్ అయితే ఇంకా బుక్ చేయలేదు. ఈ ఊళ్ళో యాక్చువల్గా అంటే 2 థియేటర్స్లో మన తెలుగు మూవీస్ వస్తాయి. ఇంతకుముందు నేను సినిమాకి వెళ్ళింటి మొన్న ఎప్పుడో ఏదో కొత్త మూవీకి. మళ్ళీ ఇప్పుడు నేను రీగల్ అని ఒకటి ఉంది, ఆ రీగల్ మూవీకి కొంచెం దగ్గరే మన థియేటరు, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగ్ చూస్తే చాలా సీట్లు ఉన్నాయి. ఇప్పుడు టైము 12:05 అయింది చూడండి, 12:35కి ఉంది షో. చూడండి, December 4th, టైము 12:06. పుష్ప 2 ఇది వచ్చేసి 12:35కి ఉంది. తెలుగే కదా, తెలుగు లాంగ్వేజ్ కరెక్ట్ చేసేసే ఫాస్ట్. ఈ సీట్లన్నీ ఉన్నాయి. ఇంకా మనమైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం, సీట్ 16. ఈ టికెట్ వచ్చేసి $32 అంట, పిల్లలకైతే $27 ప్లస్ ఇంకా ట్యాక్స్ ఉంటుంది. మొత్తం ట్యాక్స్ అయిన తర్వాత చెప్తా. విత్ ట్యాక్స్తో $35 అయింది. చూడండి, విత్ ట్యాక్స్తో $35 పుష్ప 2 మూవీ. ఈ $35ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 2,965 రూపీస్ అవుతుంది. దాదాపుగా 3,000 రూపీస్. పుష్ప టికెట్ 3,000 రూపీస్ యూఎస్లో. ఫస్ట్ ఊబర్లో పోదాం అనుకున్నాను, కానీ ఊబర్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. మనకు కూడా మళ్ళీ మూవీ లేట్ అవుతుంది, అందుకోసమనే బైక్లో వెళ్తున్నాను. కాకపోతే బైక్లో లాగింగ్ అయితే ఏం చేయను, ఎందుకంటే మనకు ఆ సెటప్ అంతా లేదు. జస్ట్ డైరెక్ట్గా మనము ఒక థియేటర్ దగ్గర కలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడే థియేటర్ దగ్గరికి అయితే వచ్చినాను. మనకు బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాను. ఇక్కడ చిన్న లాక్ కూడా చేసినాను, ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈ థియేటర్ పేరు రీగల్. ఇక్కడ ఉంచండి చిన్న పోస్టర్ పుష్ప 2 12:35 షో, కాకపోతే 1:05కి స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు టైం 1 o'clock అయింది, ఇంకా వెళ్ళిపోదాము. స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. చూడండి, ఇది ఇంకా స్టార్ట్ అవ్వాల. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, అందరూ ఎక్కువగా స్టూడెంట్సే ఉన్నారు ఇక్కడంతా. యాక్చువల్గా థియేటర్ అయితే ఇది వచ్చేసి మొత్తం అయితే ఫుల్ అవ్వలేదు, దాదాపుగా కొంచెం హాఫ్ అయితే ఫుల్ అయింది. ఇప్పుడే ఇంటర్మిషన్ అయింది. మూవీ అయితే బాగుంది. అందరు ఎక్కువగా స్టూడెంట్స్ అండ్ వీళ్ళే వచ్చినారు అన్నమాట, యూత్ వచ్చినారు ఎక్కువగా. చూడండి, వీళ్ళందరూ కూడా వచ్చినారు. వీళ్ళందరూ కూడా మన వీడియోస్ కూడా చూస్తారంట. ఎట్లా ఉంది మూవీ? బాగుందా? ఇప్పటివరకు అయితే బాగుందా? ఓకే, మీకు నచ్చిందా? కాకపోతే ఫస్ట్ హాఫ్ కన్నా ఈ అంటే పుష్ప 1 కన్నా 2 కొంచెం ఇప్పటి నుంచి అయితే ఇంకా బాగుంటుందని తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుండొచ్చేమో.
అంతేనా? ఎట్లా ఉంది మూవీ? మీకు ఎట్లా ఉంది? బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉందా? వీళ్ళకి కూడా అందరికి కూడా బాగానే ఉందంట. బాగుందా? నువ్వు వచ్చినప్పుడు నుంచి తింటానే ఉన్నావు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వైల్డ్ ఫైర్ మూవీ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి పోవాలా. లైట్గా వర్షం వస్తూ ఉంది. బైక్లో ఎట్లా పోవాలో తెలియదు. ఇప్పుడైతే ఓకే, కానీ ఇంకా ఎక్కువ వస్తే కష్టం. మన బైక్ అయితే సేఫ్గానే ఉంది, బాగుండేది. ఇది థియేటర్. ఇంకా మనం స్టార్ట్ అవుదాం. హలో, ఏం చేస్తారు? నథింగ్. ఇప్పుడు టైము 5:30 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాను. యాక్చువల్గా అంటే బైక్లో వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ అయింది, వర్షం ఎక్కడ వస్తుందో అని. ఫుల్ చలి కూడా అయిపోయింది. అందుకోసమే అందరూ ఇక్కడ అంటే యూఎస్లో కార్లు ఎందుకు మెయింటైన్ చేస్తారు అనేది ఇప్పుడు తెలిసింది. అంటే ఈ వెదర్కి సెట్ అవ్వవు బైక్స్ ఇక్కడ, అందుకోసమనే అందరు కారే చేస్తారు. వర్షం వచ్చేటే మధ్యలో అయిపోతా అంటున్నాను నేను. అది కాక మొత్తం అంతా రోడ్స్ అన్నీ కూడా వెట్ ఉన్నాయి, కొంచెం భయం వేసింది. ఓకే, అయినా కూడా మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాను, ప్రాబ్లం లేదు. మూవీ అయితే బాగుంది. కాకపోతే నాకు ఫస్ట్ 1 ఉంది కదా, ఆ 1 బాగా నచ్చింది. ఆ 1 అయితే చాలా బాగుంది. ఈ మూవీ అయితే బాగుంది. ఇప్పుడు డే 4 అన్బాక్సింగ్ చేద్దాము. అప్పటి నుంచి పాపం హనీగాడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంది, ఓపెన్ చేయకుండా. చేసుకో. Whoa, this is a lot of stuff. ఈ రోజు కొంచెం బెటర్గా వచ్చినాయి కదా. The train. Wait. ట్రైన్ వచ్చిందా? Yeah, the train. Wow. చేసేసామని తొందరగా. Yeah. ఎందుకు ఎప్పుడు తింటున్నావు? మమ్మీ ఏం పెట్టలే నాకే. ఇంతసేపు ఏం చేస్తున్నా? ఏమంట? బర్గర్ ప్యాక్ చేసేసిన పొద్దున. బర్గర్ తినింది ఆల్రెడీ. బర్గర్ తినింది. ఓకే, బ్రేక్ఫాస్ట్ మర్చిపోయిందంట. సరే, నువ్వు ఇంటికి వచ్చి చాలాసేపు అయింది కదా, ఇప్పుడు ఎవరికి ఏం చేస్తున్నావు? పైన వర్క్ చేసుకొని ఇప్పుడు వచ్చిన. She is Okay. lying. She could have ate whenever she wanted to. But she chose. She ate lava cake. లావా కేక్ తిన్నావా? హనీ తినింది. నీది ఉండే కదా, నీది కూడా ఉండదు కదా. నిన్న రాత్రే తినేస్తాను. నిన్న రాత్రి అయిపోయిందా? నిన్న మనము గోల్డ్ బార్ ఓపెన్ చేసినాం కదా, అన్బాక్సింగ్ చేసినాము. అందులో నేను 1 ounce 31.1 గ్రామ్ అని చెప్పినాను. 31 grams అని చెప్తున్నాను కదా, 1 ounce. కాకపోతే మనం గూగుల్లో కొడితే ఒక ounceకి 28 grams అనే వస్తుంది. చాలామంది 1 ounce 28 grams అన్నా అని మెసేజ్ చేస్తున్నారు. కాకపోతే అది దాని కిందనే, గూగుల్ కిందనే ఇంకోటి రాసింటారు, ట్రాయ్ ఔన్స్ వచ్చేసి ఈక్వల్ టు 31.1 గ్రామ్ అనమాట. సో ఇది ట్రాయ్ ఔన్స్ ప్రకారంగా మనకి ఇచ్చినారు. దానిపైన సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ నంబర్ ఉంది. దాని కిందనే ఇన్ని గ్రామ్స్ అన్నీ కూడా మొత్తం నీట్గా కూడా ఉంది అనమాట. సో 1 ounce వచ్చేసి 31.1 గ్రామే, 28 grams కాదు. మీరందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ అడ్వెంట్ క్యాలెండర్లో అయితే 4th డే ఇది వచ్చింది, ట్రైన్ ఇది వచ్చింది. ఇది 3 days ఇది వచ్చింది. ఇది 4th డే. దాని తర్వాత ఇట్లా అవుతుంది. And then after day 5, you attach it together. ఓకే, డే 5 అటాచ్ చేయాల్సి వస్తుందా? ఓకేలే, ఇది. Stay tuned and come in tomorrow to see what I get. గుడ్. ఇప్పుడు మన రియల్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇదేమి అనేది ఇప్పుడు చెప్తాను. నిన్న కొంచెం పెద్ద అన్బాక్సింగ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న అన్బాక్స్ చేయాలన్నమాట. అది కూడా మనకు టైం లేదు. ఇప్పుడు వెంటనే ఈ వీడియో అంతా కూడా నేను తొందరగా వెళ్ళేసి ఎడిటింగ్ చేసి ఈరోజే మళ్ళీ 8:30కి నేను అప్లోడ్ చేయాలి. ఇప్పుడు టైం చూస్తే 6 అయింది. ఇప్పుడు డే 4 అన్బాక్సింగ్. ఇది ఏంటంటే కార్ డాష్ క్యామ్. ఈ కార్ డాష్ క్యామ్ చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటా ఉంటే ఇప్పుడు తీసుకున్నా. ఇది ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండు వస్తాయి, 2 కెమెరాస్ వస్తాయి. ఇది ఎప్పుడైనా ఉంటే మనకి సేఫ్ సైడ్ అనమాట. ఈ మధ్య కొంతమంది అంటే కొన్ని వీడియోస్ చూసినాను, అదే మనకు వచ్చి ఫ్రంట్ బ్రేక్ వేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. కొన్ని వీడియోస్లో చూసినాను అనమాట. సో అట్లా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా, ఏమైనా యాక్సిడెంట్ అట్లా జరిగినా కూడా
మనకి ఏమైనా ప్రూఫ్స్ కానీ అట్లా ఉంటాయన్నమాట, మన తప్ప వాళ్ళ తప్ప అనేది తెలుస్తుంది. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను కానీ అవ్వలేదు. ఓల్డ్ కార్ కొన్నింది, ఈ కార్కి అయితే లేదు. ఇది క్యామ్, ఇది ఎక్కడ ఉందిరా? Oh, look it. రేర్ క్యామ్, రేర్ కూడా ఉందా? Yeah, wait. ఇది ఫ్రంట్ కెమెరా, అట్లనే ఇది రియర్ కెమెరా, అట్లనే ఇంకా ఈ కేబుల్స్ ఇచ్చినారు. ఇదొకటి హోల్డర్. సో మొత్తానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పుష్ప 2 మూవీ అయితే చూసేసినాను. అదైతే బాగుంది. అట్లనే నేను గేమ్ చేంజర్ కూడా మూవీకి వెళ్తాను. సో నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు, ప్లస్ ఒకటే హీరోవే చూడాలా వేరే చూడకూడదు అనేది ఏం లేదు. అందరు మూవీస్ చూస్తాను. కంటెంట్ బాగుంది మూవీ బాగుంటుంది అని అనుకుంటే, అంటే ఆ డైరెక్టర్ని బట్టి దాన్ని బట్టి ఏవైనా కూడా చిన్న మూవీ పెద్ద మూవీ అయినా కూడా కొంచెం కంటెంట్ బాగుంది అన్నప్పుడు మూవీస్ అయితే ఖచ్చితంగా చూస్తాను. సో రామ్ చరణ్ మూవీ చూస్తాను, అల్లు అర్జున్ మూవీ చూస్తాను, పవన్ కళ్యాణ్ చూస్తాను, అందరు మూవీస్ అయితే చూస్తాను బాగుంటే. సో అది ఓన్లీ దీనికి ఒకటే కాదు, గేమ్ చేంజర్ కూడా వెళ్తాను. అట్లనే ఉపేంద్ర మూవీ UI అని వస్తుంది ఒకటి, ఉపేంద్ర డైరెక్షన్లో. ఆ మూవీ కూడా నేను చూస్తాను. December 10th వస్తుంది అది. సో ఆ మూవీ కూడా చూస్తాను థియేటర్కి వెళ్ళి. సో అదే విషయం. ప్రస్తుతానికి అయితే ఇది ఒక చిన్న వీడియో. నెక్స్ట్ రేపైతే ఒక పెద్ద అన్బాక్సింగ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. వీళ్ళకి టైం అవుతుంది 10 daysకి. సో అందుకోసమే కొంచెం అర్జెంటుగా మాట్లాడాల్సి వస్తుంది. సరే ఓకే, పోయి చూస్తారా? నేను రావాలా? No, I can go. షూర్ కదా? జాగ్రత్త అన్న. ఓకేనా? బాయ్ 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 బాయ్. ఓకే అన్న, జాగ్రత్త, స్లోగా వెళ్ళండి. వెట్టుంది మొత్తం, రోడ్స్ అన్నీ వెట్టున్నాయి. ఓకేనా? బాయ్ 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 అన్న.